Welcome to Daily Life Pod, your source for daily inspiration and insights. నమస్కారం. ఈరోజు మనం డాన్ మిగెల్ రూయిజ్ రాసిన ద 4 అగ్రిమెంట్స్ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. అవును, ఇది చాలా మందికి తెలిసిన పుస్తకమే. బహుశా వాళ్ల బుక్ షెల్ఫ్లో కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా. కానీ ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఒక జీవన విధానంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసింది. అందుకే మన ముందు చాలా ఆసక్తికరమైన సమాచారం ఉంది. రచయిత జీవిత చరిత్ర, పుస్తక సారాంశాలతో పాటు ఆన్లైన్లో దీనిపై ఉన్న తీవ్రమైన విమర్శలు, ఇంకా ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, యూజర్ రీసెర్చ్లో వాడే కాగ్నిటివ్ బయాస్ అనే ఆధునిక సైకాలజీ కాన్సెప్ట్తో దీనికున్న సంబంధం కూడా ఉంది. సరే, మన ఉద్దేశం స్పష్టం. ఈ 4 ఒప్పందాలు ఏమిటి, వాటి వెనుకున్న అసలు ఉద్దేశమేమిటి, ప్రజలు ఎందుకు విమర్శిస్తున్నారు, ఇంకా ఈ పురాతన జ్ఞానానికి ఆధునిక సైకాలజీకి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధమేమిటో చూద్దాం. ఇక దీని లోతుల్లోకి వెళ్ళిపోదామా? తప్పకుండా. ముందుగా అసలు డాన్ మిగెల్ రూయిజ్ ఎవరు? ఆయన నేపథ్యం చాలా విలక్షణమైనది. అవును. ఆయన కేవలం ఒక ఆధ్యాత్మిక గురువే కాదు, మెక్సికోలోని టిహువానాకు చెందిన ఒక శిక్షణ పొందిన న్యూరోసర్జన్. సరిగ్గా. అంటే ఆయన మెదడు ఆపరేషన్లు చేసేవారు. ఆయన 13 మంది సంతానంలో చివరివాడు. ఓ! వాళ్లది షామన్ల వంశం, అంటే ఆధ్యాత్మిక వైద్యులు. కాని ఆయన మొదట సైన్స్ మార్గాన్నే ఎంచుకున్నారు. ఆ తర్వాతేమో ఒక కారు ప్రమాదం జరిగింది కదా? అవును. ఒక ప్రాణాంతక కారు ప్రమాదం తర్వాత ఆయన దృష్టి పూర్తిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. తన తల్లి సరితా వాస్కేజ్ వద్ద టోల్టెక్ సంప్రదాయంలో శిక్షణ పొందారు. ఒక్క నిమిషం, ఈ టోల్టెక్ సంప్రదాయం అంటే ఏమిటి? మనం తరచుగా ఈ పదం వింటాం, కాని దాని అర్థం చాలామందికి సరిగ్గా తెలియదు. మంచి ప్రశ్న. ఈ టోల్టెక్లు పురాతన మెక్సికోలో కళాకారులుగా, శాస్త్రవేత్తలుగా ప్రసిద్ధి చెందారు. వారిని జ్ఞానపు స్త్రీలు మరియు పురుషులు అని పిలిచేవారు. వారి లక్ష్యం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కాపాడుకోవడం. రూయిజ్ ఆ పురాతన జ్ఞానాన్ని ఆధునిక ప్రపంచానికి అర్థమయ్యేలా సరళీకరించారన్నమాట. అందుకే ఈ పుస్తకం ఇంత పెద్ద విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 52 భాషలలో 1.65 కోట్ల కాపీలకు పైగా అమ్ముడైంది. నిజమే. ఈ పుస్తకం యొక్క మూల సిద్ధాంతం అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. మనమందరం ప్లానెట్ కలలో జీవిస్తున్నామని రూయిజ్ అంటారు. గ్రహం యొక్క స్వప్నం అంటే చిన్నప్పటినుండి సమాజం, కుటుంబం, మతం మనపై రుద్దిన నమ్మకాలు, నియమాలతో నిర్మించబడిన ఒక సామూహిక వాస్తవికత. ఇది మనల్ని బంధిస్తుంది. అవును. ఆ కల వల్ల మన మనసులోనే ఒక చట్టాల పుస్తకం, ఒక కఠినమైన న్యాయమూర్తి, ఇంకా నిరంతరం శిక్ష అనుభవించే ఒక బాధితుడు తయారవుతారు. అందుకే మనల్ని మనం విమర్శించుకోవటం, సిగ్గుపడటం, బాధపడటం ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటికీ కారణం ఈ అంతర్గత వ్యవస్థే. ఈ పాత, హానికరమైన ఒప్పందాలను విచ్ఛిన్నం చేసి మన సొంత ఒప్పందాలను సృష్టించుకోవడమే ఈ 4 ఒప్పందాల లక్ష్యం. సరే, ఆ స్వేచ్ఛను ఇచ్చే ఆ 4 ఒప్పందాలేమిటో చూద్దాం. మొదటిది, మీ మాటలతో నిష్కలంకంగా ఉండండి. బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్. వినడానికి చాలా బాగుంది, కాని దీని అసలర్థం ఏమిటి? ఇంపెక్కబుల్ అంటే? ఇంపెక్కబుల్ అనే పదానికి లాటిన్లో పాపం లేనిది అనర్థం. అంటే మీ మాటలను మీకు వ్యతిరేకంగా వాడొద్దు. పుకార్లు, అనవసరమైన విమర్శలు, నిందలు ఇవన్నీ మన మాటలతో మనం సృష్టించుకునే విషం. దానికి బదులుగా సత్యం, ప్రేమను వ్యాప్తి చేయడానికి వాడాలి. సరిగ్గా. ఇది ఒక కత్తిలాంటిది. దానిని ఇతరులను గాయపరచడానికైనా వాడొచ్చు, మంచి చెయ్యడానికైనా వాడొచ్చు. ఇక రెండవది, ఏదీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ. అంటే ఇతరులు మనల్ని పొగిడినా, విమర్శించినా అది మనకు సంబంధించింది కాదని అర్థం. అవును. కానీ ఇది ఆచరణలో దాదాపు అసాధ్యమనిపిస్తుంది కదా? అది అసలైన సవాలు. అంటే ఆఫీస్లో మన పనిని ఎవరైనా విమర్శిస్తే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండటం ఎలా? రూయిజ్ దీనిని నరకం మధ్యలో రోగనిరోధక శక్తి అని వర్ణించారు. ఇతరులు చెప్పేది లేదా చేసేది వారి సొంత కల నుండి వస్తుంది. వారి నమ్మకాలు, అనుభవాల నుండి. అవును. అది వాలి వాస్తవికకు ప్రతిబింబం, మనకు కాదు. మనల్ని ఎవరైనా నువ్వు తెలివి తక్కువాడివి అంటే అది వారి అభిప్రాయం మాత్రమే. మనం దాన్ని నమ్మితేనే, ఆ విషాన్ని స్వీకరిస్తేనే మనల్ని బాధిస్తుంది. ఇది పొగడ్తలకు కూడా వర్తిస్తుందా? ఇది కొంచెం వింతగా ఉంది. అవును. ఎందుకంటే మనం పొగడ్తలకు అలవాటు పడితే విమర్శలొచ్చినప్పుడు అంతకంటే ఎక్కువగా బాధపడతాం. ఓ నిజమే.
మన విలువ ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి ఉండకూడదు అనేది దీని సారాంశమన్నమాట. ఖచ్చితంగా. అర్థమైంది. మూడవ ఒప్పందం ఊహలు చేసుకోవద్దు. డోంట్ మేక్ అజంప్షన్స్. ఇది చాలామందికి సంబంధించిన సమస్య. ఖచ్చితంగా. ఊహలతో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే మనం వాటిని నిజమని నమ్మేస్తాం. అవును, నా స్నేహితుడు నాకు ఫోన్ చేయలేదు అంటే నాపై కోపంగా ఉన్నాడేమో. నా బాస్ నన్ను చూసి నవ్వలేదు అంటే నా ఉద్యోగం ప్రమాదంలో ఉందేమో. ఇలాంటి ఊహలు అపార్థాలకు, అనవసరమైన బాధకు దారితీస్తాయి. రూయిస్ చెప్పే పరిష్కారం చాలా సులభం. ధైర్యంగా ప్రశ్నలడగండి, స్పష్టంగా సంభాషించండి. చివరిగా 4వది, ఎల్లప్పుడూ మీ ఉత్తమమైనదాన్ని చెయ్యండి. ఆల్వేజ్ డూ యోర్ బెస్ట్. దీని అర్థం ప్రతిసారీ 100% పరిపూర్ణంగా ఉండాలని కాదు కదా. అస్సలు కాదు. నిజానికి దానికి వ్యతిరేకం. మీ ఉత్తమమైనది నిరంతరం మారుతూ ఉంటుంది. అంటే ఉదయం మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు మీ బెస్ట్ వేరు, అనారోగ్యంతో, అలసటతో ఉన్నప్పుడు మీ బెస్ట్ వేరు. ఓ ఆ రోజు మీ శక్తికి తగ్గట్టుగా మీ వంతు కృషి చేయండి. అంతకంటే ఎక్కువ చేసి అలసిపోవద్దు, అంతకంటే తక్కువ చేసి మిమ్మల్ని మీరు విమర్శించుకోవద్దు. ప్రతిఫలం ఆశించకుండా పనిని ఆస్వాదించడం దీని లక్ష్యం. అవును. ఈ ఒప్పందాలు కేవలం సిద్ధాంతాలుగా కాకుండా ఆచరణలో పెట్టడానికి కొన్ని వర్క్బుక్ వ్యాయామాలు కూడా సూచించారని మన సోర్సెస్లో ఉంది. అవి ఎలా సహాయపడతాయి? అవి చాలా శక్తివంతమైనవి. ఉదాహరణకు, మొదటి ఒప్పందం కోసం మీ మాటలతో నిష్కలంకంగా ఉండండి. దానికోసం ఒకరోజంతా మీరు ఎవరెవరితో గాసిప్ మాట్లాడారో, ఎవరిని విమర్శించారో గుర్తు చేసుకుని రాసుకోమంటారు. దీని ఉద్దేశ్యం మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం కాదు, కేవలం మన మాటల సరళిపై ఒక స్వీయ అవగాహన పెంచుకోవడం. సరిగ్గా. మరి 4వ ఒప్పందం కోసం ఉన్న వ్యాయామం గురించి చెప్పండి. అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును. 4వ ఒప్పందం కోసం రోజూ మిమ్మల్ని పూర్తిగా అలసిపోయేలా చేసే ఒక పనిని తీసుకుని అందులో కేవలం సగం శక్తిని మాత్రమే పెడితే ఏమవుతుందో ఊహించుకోమని సూచించారు. దీని ఉద్దేశం సోమరిగా ఉండటం కాదు. కాదు. మన శక్తిని ఎక్కడ అనవసరంగా వృధా చేస్తున్నామో, పరిపూర్ణత పేలితో మనల్ని మనం ఎంత ఒత్తిడికి గురిచేస్తున్నామో గుర్తించడం. ఇది స్వీయ విమర్శ నుండి మనల్ని కాపాడుతుంది. అవును. సరే, ఇప్పటివరకు ఇది ఆధ్యాత్మికత, స్వీయ సహాయంలా అనిపిస్తోంది. కాని ఇప్పుడు ఒక ఊహించని మలుపు. ఈ పురాతన టోల్టెక్ జ్ఞానానికి, ఆధునిక సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీలలో వాడే మనస్తత్వ శాస్త్రానికి సంబంధముందని చెప్తే ఇది నమ్మశక్యంగా లేదు. అవును. ఈ సంబంధం అద్భుతమైనది. ప్రత్యేకంగా 3వ ఒప్పందం, ఊహలు చేసుకోవద్దు. డోంట్ మేక్ అజంప్షన్స్. ఇది కాగ్నిటివ్ బయాస్కు ప్రత్యక్ష విరుగుడు. యూజర్ రీసెర్చ్లో, అంటే ఒక ఉత్పత్తిని ప్రజలు ఎలా వాడుతున్నారో అర్థం చేసుకునే ప్రక్రియలో పరిశోధకులు కొన్ని మానసిక ఉచ్చులలో పడకుండా ఉండాలి. ఆ మానసిక ఉచ్చులేమిటి? ఉదాహరణకు కన్ఫర్మేషన్ బయాస్ అంటే మనం ముందే నమ్మిన విషయాలకు మద్దతు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే వెతకడం, మిగిలిన దాన్ని పట్టించుకోకపోవడం. అలాగే ఫాల్స్ కన్సెన్సస్ బయాస్. ఫాల్స్ కన్సెన్సస్ బయాస్ అంటే ఇతరులు కూడా తమలాగే ఆలోచిస్తారని, ప్రవర్తిస్తారని అనుకోవడం. ఉదాహరణకు, మనకు కాఫీ ఇష్టమైతే ప్రపంచంలో అందరికీ అదే ఇష్టమని మనసులో అనుకోవడం లాంటిది. ఇది రీసెర్చ్లో పెద్ద పొరపాట్లకు దారితీస్తుంది. ఖచ్చితంగా. రూయిస్ చెప్పిన ప్రశ్నలు అడగండి, ఊహించుకోవద్దు అనే సూత్రం, రీసెర్చర్లు పాటించాల్సిన మీ ఊహలను సవాలు చెయ్యండి అనే నియమం రెండూ ఒకటే. ఒక్క నిమిషం. అంటే ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పిన మాటకు, ఒక టెక్ రీసెర్చర్ చెప్పే మాటకు తేడా లేదన్నమాట. ఇది నేనస్సలు ఊహించలేదు. అవును. మరి రెండో ఒప్పందానికి కూడా ఇలాంటి సంబంధం ఉందా? ఏదీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఖచ్చితంగా ఉంది. అది ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ అనే మరో కాగ్నిటివ్ బయాస్ను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అదంటే మనం ఇతరుల చర్యలకు వారి పరిస్థితిని కాకుండా వారి వ్యక్తిత్వాన్ని కారణంగా చూస్తాం. ఉదాహరణకు, ట్రాఫిక్లో మనల్ని ఎవరైనా ఓవర్టేక్ చేస్తే వాడొక చెడ్డ డ్రైవరు, అహంకారి అనుకుంటాం. కాని బహుశా అతను ఆస్పత్రికి వెళ్తున్నాడేమో అని ఆలోచించం. రూయిస్ చెప్పినట్లు వారి ప్రవర్తన వారి కథకు సంబంధించింది, మనకు కాదు. అంటే ఈ పురాతన జ్ఞానం అనేది వాస్తవాన్ని మరింత స్పష్టంగా చూడటానికి మన అంతర్గత పొగమంచును తొలగించే ఒక ఫ్రేమ్వర్క్. అది వ్యక్తిగత స్వేచ్ఛ కోసమైనా లేదా ఒక మంచి ఉత్పత్తిని నిర్మించడం కోసమైనా. సరిగ్గా. అయితే ఈ సూత్రాలు వినడానికి చాలా బాగున్నాయి, కానీ అందరూ వీటిని ఇంత సానుకూలంగా తీసుకోరు కదా. లేదు. ముఖ్యంగా ఆన్లైన్లో దీనిపై చాలా పెద్ద చర్చ జరుగుతుంది. కొందరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజమే. అతిపెద్ద విమర్శ ఏమిటంటే,
ఇది అతిగా వ్యక్తివాదాన్ని అంటే ఇండివిజువలిస్టిక్గా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది అని. సంబంధాలను దెబ్బతీస్తుందని. అవును. ఒక వినియోగదారుడు చెప్పినట్లు ఆనందమనేది ఇతరులతో సంబంధం లేకుండా మనకు మనమే సృష్టించుకునేది అనే ఆలోచన సామాజిక జీవులమైన మన స్వభావానికి విరుద్ధం. ముఖ్యంగా రూయి చెప్పిన ఒక వాక్యంపై తీవ్ర విమర్శ ఉంది. నా మాటలు నిన్ను బాధపెట్టడం లేదు, నీలో ఉన్న గాయాలను నా మాటలు తాకుతున్నాయి. అవును. ఆ విమర్శలో కొంత నిజముంది అనిపిస్తోంది. ఇదొక రకంగా బాధ్యత నుండి తప్పించుకోవడమే కదా. అది చాలా ముఖ్యమైన పాయింట్. నేను ఎవరినైనా బాధపెట్టి, అది నా తప్పు కాదు, నీలో ఉన్న గాయం వల్లే నువ్వు బాధపడుతున్నావు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? విమర్శకులు ఇదే వాదిస్తున్నారు. ఈ తత్వాన్ని హానికరమైన ప్రవర్తనకు ఒక సాకుగా వాడుకోవచ్చని వారు భయపడుతున్నారు. కొందరు దీనిని అహంకారుల కోసం రాసిన పుస్తకమని కూడా పిలుస్తున్నారు. అవును, నేను చూశాను. ప్రజలు తమ అహంకారాన్ని స్వీయ ప్రేమగా మార్చుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. మన సోర్సెస్లో ఒక భయంకరమైన ఉదాహరణ కూడా ఉంది కదా. ఉంది. ఒక మహిళ తన స్నేహితురాలు ఈ పుస్తకాన్ని సిఫారసు చేసిందని, కాని ఆ తర్వాత ఒక అత్యవసర పరిస్థితిలో సహాయమడిగితే నేను దేన్నీ వ్యక్తిగతంగా తీసుకోను, అది నీ సమస్య అన్నట్లుగా ప్రవర్తించిందని పంచుకున్నారు. వామ్మో, ఇది వింటుంటే నాకు తెలిసిన ఒక సంఘటన గుర్తొస్తోంది. ఒక స్నేహితుడు ఈ పుస్తకం చదివి నేను నా బెస్ట్ మాత్రమే చేస్తాను అని చెప్పి టీం ప్రాజెక్ట్లో తన వంతు పనిచేయకుండా వదిలేశాడు. అక్కడ ఆ సూత్రాన్ని పూర్తిగా తప్పుగా వాడుకున్నాడు. అయితే ఈ పుస్తక మద్దతుదారులు, విమర్శకులు అసలు విషయాన్ని అర్థం చేసుకోవడం లేదని వాదిస్తారు. వాళ్ళ వాదనేంటి? ఇది ఇతరులను విస్మరించడం గురించి కాదని, మన అంతర్గత ప్రతిచర్యలను నియంత్రించుకోవడం గురించని వారు అంటారు. మన భావోద్వేగాలకు మనమే బాధ్యత వహించి సంబంధాలలో మరింత స్పష్టంగా, ప్రతిస్పందన లేకుండా పాల్గొనడం. ఇది స్వార్థం కాదు, వ్యక్తిగత బాధ్యత అని వారి వాదన. అవును. ఈ వాదనలు, ప్రతివాదనలు చూస్తుంటే ఒక గందరగోళం ఏర్పడుతుంది. మరి దీనికి పరిష్కారమేమిటి? బహుశా రచయిత కూడా ఈ తప్పుడు వ్యాఖ్యానాలకు ఆస్కారముందని గ్రహించి ఉండవచ్చు. అందుకేనేమో ఆయన తన కుమారుడితో కలిసి 5వ ఒప్పందాన్ని రాశారు. అవును, 5వ ఒప్పందం. సరిగ్గా 5వ ఒప్పందం. సందేహించండి, కాని వినడం నేర్చుకోండి. బీ స్కెప్టికల్ బట్ లెర్న్ టు లిసన్. ఇది మొదటి 4 ఒప్పందాలకు ఒక ముఖ్యమైన దిద్దుబాటులాంటిది. అవును. ఇది ఆ వ్యక్తివాద ధోరణిని సమతుల్యం చేస్తోంది. సందేహించండి అంటే దేన్ని సందేహించాలి? ప్రతిదాన్ని, సమాజం చెప్పేదాన్ని, ఇతరులు చెప్పేదాన్ని, చివర్కు మీ సొంత నమ్మకాలను కూడా. ఇది విమర్శనాత్మక ఆలోచనకు పిలుపు. కాని అంతే ముఖ్యమైనది 2వ భాగం, వినడం నేర్చుకోండి. అంటే ఇతరుల దృక్కోణాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కరెక్ట్. మీరు వారి అభిప్రాయంతో ఏకీభవించాల్సిన అవసరం లేదు, కానీ వారి కథను గౌరవించండి. ఇది చాలా బాగుంది. ఇది మిగతా ఒప్పందాలను స్వార్థం కోసం ఒక సాకుగా ఉపయోగించకుండా నిరోధించే ఒక రక్షణ కవచం లాంటిది. అవును. కేవలం మీ ప్రపంచంలోకి మీరు ముడుచుకుపోకండి. ఇతరులతో చురుకుగా పాల్గొనండి, కాని విమర్శనాత్మక అవగాహన మరియు గౌరవంతో అని చెప్తుంది. ఖచ్చితంగా. ఇది కేవలం నేను గురించి కాదు, మనం ఎలా కలిసి జీవించాలనే దాని గురించి కూడా. సరిగ్గా. ఈరోజు మనం డాన్ మిగెల్ రూయిజ్ నేపథ్యం, 4 ఒప్పందాల సారాంశం, వాటి ఆచరణాత్మక వ్యాయామాలు, కాగ్నిటివ్ బయాస్తో వాటి ఆశ్చర్యకరమైన సంబంధం, వాటిపై ఉన్న బలమైన విమర్శలు, ఇంకా 5వ ఒప్పందం ఎలా ఒక కొత్త సమతుల్య కోణాన్ని జోడిస్తోందో వివరంగా చూశాం. చివరిగా ఒక ఆలోచింపజేసే విషయం. మన సోర్సెస్లో ఉన్న ఒక ఆసక్తికరమైన సమాచారం ప్రకారం డాన్ మిగెల్ రూయిస్కు యుఎస్ ఎయిర్ ఫోర్స్ వారు ది 4 అగ్రీమెంట్స్ చెక్కబడిన ఒక ఛాలెంజ్ కాయిన్ను బహుకరించారు. అవును, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది ఆలోచించాల్సిన విషయం. సంఘర్షణ మరియు రక్షణ కోసం నిర్మించబడిన ఒక సైనిక సంస్థ వ్యక్తిగత శాంతి మరియు ప్రతిస్పందించకపోవడం వంటి తత్వాన్ని స్వీకరించడం. బాహ్య ముప్పులపై ఆధారపడి ఉండే ఒక సంస్థ అతిపెద్ద యుద్ధాలు అంతర్గతమైనవని, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదని చెప్పే బోధనలో విలువను కనుగొనడం. దేనికి సంకేతం? దీని గురించి ఆలోచించండి.